ఒక వ్యక్తి మనపైన ఏదైనా ఒక అబద్ధపు ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించిన నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కనీసం ఆ వ్యక్తి నా పైన చెప్తున్నది అబద్ధమని ఆ మాట చెప్పిన కూడా సరిపోతుంది. లేదా అది అబద్ధమని తేలిన తర్వాత చూసావా నా పైన ఆరోపణలు చేశారు, ఇది అబద్ధమని తేలిందని దాని గురించి అయినా చెప్పుకోవాలి. చెప్పుకుంటేనే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి నింద పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ పైన నిందలు వేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేసినప్పుడు దానికి సంబంధించి వైసీపీ పార్టీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. అది చిన్న చితక విషయం కూడా కాదు. ఎన్నికలకు ముందు జగన్ పైన జరిగినటువంటి అతిపెద్ద కుట్ర, ఆ కుట్రలో భాగంగానే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా అయింది. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతిష్ట కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడు అది కుట్ర, అది అబద్ధమని తేలితే వైసీపీ పార్టీ కానీ వాళ్ళ మీడియా కానీ ఎక్కడ కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇక అధికార పార్టీకి చెందినటువంటి మీడియాలు, పత్రికలు వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఎక్కడో లోపల పేజీలో 2 లైన్లు రాశారు. ఏ అంశానికి సంబంధించిందంటే విశాఖ డ్రగ్స్కి సంబంధించి. సో మరి ఈ విశాఖ డ్రగ్స్లో ఏమి లేదని తేలినటువంటి విషయం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఈ అంశానికి సంబంధించి ఏ పత్రికల్లో ఏ మీడియాలో చర్చ జరగలేదు కాబట్టి, ఇది అతిపెద్ద కుట్ర కాబట్టి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును తీశారు కాబట్టి, ఈ నిజాలు ప్రజలకు తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇది ఎక్కువ మంది ప్రజలకు చేరాలి, ఇది నిజం కాబట్టి. ఏపీలో రాజకీయాలు ఏ రకంగా తయారయ్యాయంటే, ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి, ఒక వ్యక్తి మీద కుట్ర చేయడానికి, ఒక వ్యక్తిని పతనం చేయడానికి, ఒక వ్యక్తిని అధికారం లేకుండా చేయడానికి, తమకిష్టమైనటువంటి వ్యక్తి అధికారంలో ఉండడం కోసం ఆ వ్యక్తి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే క్రమంలో 0% కూడా ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దెబ్బతీసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఏమాత్రం ఆలోచించలేదు. పెద్ద పెద్ద కథనాలు, వందల కొద్ది డిబేట్లు, ప్రపంచంలోని అతిపెద్ద డ్రగ్స్ రాకెట్, సైకో జగన్ రెడ్డి అరాచకం, యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న షాడిస్ట్ జగన్. ఇది అధికార పార్టీకి చెందినటువంటి పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ పత్రిక వాళ్ళ మీడియా ఛానల్లో జరిగినటువంటి డిబేట్లు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ నోరు తెరిస్తే సైకో జగన్, షాడిస్ట్ జగన్, విధ్వంస పాలన, రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్, రాష్ట్ర యువతను నాశనం చేసిన జగన్, ఇది వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో విశాఖలో ఆ కంటైనర్ ఎప్పుడైతే పట్టుబడిందో 25,000 టన్నుల డ్రగ్స్ బయటపడింది. మేము పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, మేము కనిపెట్టినాం కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో యువత అందరికీ కూడా డ్రగ్స్ సప్లై చేసి ఎలక్షన్లో లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేశాడని చెప్పి వాళ్ళ పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు వచ్చినాయి. అప్పుడు వైసీపీ పార్టీ దాన్ని తిప్పికొట్టడం విఫలం చెందింది. కానీ ఇప్పుడు సిబిఐ ఏమీ లేదు అని తేల్చింది. అందులో డ్రగ్స్ లేదు, ఏం లేదు, డ్రై ఈస్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు శాంపిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మరి అప్పుడైతే తప్పుడు ప్రచారం చేశారు కదా, మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఎందుకయ్యా మీరు మీ పత్రికల్లో రాయట్లేదని చెప్పి వైసీపీ పార్టీ ఎక్కడైనా క్వశ్చన్ చేసిందా? మరి అప్పుడు గతంలో వీళ్ళు ఎంత పెద్ద ఆరోపణలు చేశారు, అవన్నీ ఆరోపణలు అబద్ధాలని చెప్పి వైసీపీ పార్టీ చెప్తా ఉందా? చెప్పట్లేదు, సైలెంట్గా ఉంది. వాళ్ళ పత్రికలు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఈ అంశానికి సంబంధించి వార్త లేదు. ఇంకా అధికార పార్టీకి చెందినటువంటి పత్రికలు ఎక్కడ మూలకు ఎక్కడో చోట వాళ్ళు రాయనని రాశారు. ఏదో అప్పుడు దానికి సంబంధించి అనుమానాలు ఉన్నాయి, ఏదో రాసుకుంటూ వచ్చారు వాళ్ళు. కనీసం ఇప్పుడు సిబిఐ ఇన్ని రోజుల తర్వాత దీనికి సంబంధించి సావు కబురు సల్లగా చెప్పిందనే అంశం గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? మాట్లాడటం లేదు. కానీ వాళ్ళు చెప్పుకోకపోయినప్పుడు కూడా మీడియా యొక్క బాధ్యత ఏంటి? ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూ, ప్రజా సమస్యలను వారి దృష్టికి తీసుకుపోతూ, మరి అధికార పార్టీ తప్పు చేసినా, ప్రతిపక్ష పార్టీ తప్పు చేసినా వాళ్ళ తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రజల తరపున ఇద్దరు కూడా పనిచేసే విధంగా ఈ మీడియా పనిచేయాలి. కానీ ఆ రకంగా మీడియా పనిచేస్తూ ఉందా? చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తి అధికారులు రావాలి కాబట్టి అందులో భాగంగా వాళ్ళే సైకోలుగా మారి, వాళ్ళే శాడిస్టులుగా మారి, వాళ్ళకి ఇష్టం లేనటువంటి వ్యక్తులను సైకోలుగా, శాడిస్టులుగా వాళ్ళు చిత్రీకరించి వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ టీవీ ఛానల్లో డిబేట్లు పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు వాళ్ళు. కానీ అధికారంలోకి రాకముందు వాళ్ళు చెప్పినవన్నీ కూడా అబద్ధాలని ఇప్పుడు తేలినాయి కదా. మరి ఈ అంశాలకు సంబంధించి మరి వైసీపీ పార్టీ ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి కదా. మీరు చెప్పిన అబద్ధాలని చెప్పాలి కదా. ఒక వ్యక్తిని డ్యామేజ్ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు ప్రతిష్టలు మీరు దెబ్బతీశారని చెప్పి ఈ విషయాలను ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఎక్కడ వీళ్ళు చేయడం లేదు. వీళ్ళు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి టార్గెట్, వీళ్ళు అధికారం లేకున్నా జగన్మోహన్ రెడ్డి టార్గెట్. ఎన్నికలకు ముందు అనేక రకాల అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేశారు. ఎన్నికలు అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలని పరమ పవిత్రమైనటువంటి టీడీటీ దేవస్థానాన్ని కూడా వీళ్ళు అపవిత్రం చేసినటువంటి పరిస్థితి. అది నిజమో కాదో తెలియదు. ఈ సేమ్ దీనిలాగానే ఇప్పుడు ఏదైతే డ్రగ్స్ సంబంధించి ఏ రకంగా అబద్ధం అని తేలుతుంది, ఈ కమిటీ సరిగ్గా ఇది కూడా అబద్ధం అనే తేలుతుంది. ఎందుకంటే ఏమో అబద్ధం తెలియకుండా ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం చాలా దుర్మార్గం. ముఖ్యంగా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఈ కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడం ఇంకా దుర్మార్గం. మరి ఇదే కాదు, మన షీజ్ ద షిప్ అన్నారు. మరి దానికి సంబంధించి కూడా అది ఏముందో తెలియదు. అక్కడ పోయి ఒక షీజ్ ద షిప్,
ఇక బియ్యం ఒకటే సప్లై అవుతుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మరణాయుధాలు ఇంకోటి ఏదో సప్లై అయితే, అమ్మాయిలు సప్లై అయితే దేశ భద్రతకు రాష్ట్ర భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టైల్లో సినిమా షూటింగ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అక్కడికి వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగుతూ అక్కడ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఇది కూడా గత ప్రభుత్వం యొక్క తప్పు, గత ప్రభుత్వం ప్రోత్సహించింది కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది, మరి ఇప్పుడు రైస్ దాంట్లోకి వెళ్తే పోర్టులకి రైస్ వెళ్తే మరి అక్కడి దాకా ఎట్లా వెళ్ళినాయి? మీరే ఉన్నది, మీ అధికారులు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ మంత్రులు ఉన్నారు, మొత్తం మీరే కదా. మీకు తెలియకుండా అక్కడి దాకా ఎట్లా వెళ్ళింది? మరి మీరు కంట్రోల్ చేసుకోవడం మీరు ఫెయిల్ అయినట్టే కదా. సో అది కూడా జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ చేయాలి. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరగబోతుంది, అమ్మాయిలు కూడా కంటైనర్లు అమ్మాయిలను కూడా తీసుకుపోతున్నారంట, మరణాయుధాలు సప్లై చేస్తున్నారంటే ఒక అభద్రతా భావాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కల్పించేటువంటి ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ యొక్క డ్యామేజ్ని వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో చర్చ జరిగే విధంగా, ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణాలు ఉన్నాయా అనుకునే విధంగా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ చర్యలు కానీ ఉన్నాయన్నమాట వాస్తవం. సో ఏదేమైనా కూడా ఇన్ని రోజుల తర్వాత సిబిఐ అయితే చావు కబురు చల్లగా చెప్పింది, ఏమి లేవు అందులో అని చెప్పి. సరే సంతోషం, ఏమీ లేకపోతే సంతోషమే. ఎందుకంటే అది కనుక బయటికి వెళ్ళి యువత చేతిలో పడితే రాష్ట్ర యువత నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా వీళ్ళ అధికారంలో ఉన్న ఇంకోళ్ళ అధికారంలో ఉన్న డ్రగ్స్ను అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితి ఉంది. విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ డ్రగ్స్కి సంబంధించి కూడా సప్లై జరుగుతూ ఉందని కూడా చాలా మంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఏ ప్రభుత్వాలు వచ్చినా వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఈ అడ్డుకట్ట వేసే క్రమంలో దీన్ని రాజకీయాలు జోడించకుండా, రాజకీయ నాయకుల మీద కుట్రలు చేయకుండా, అధికార పార్టీకి చెందినవాడున్నా, ప్రతిపక్ష పార్టీకి చెందినవాడున్నా, కేంద్రంలో ఉన్న పార్టీలకు చెందినవాడు ఎవడున్నా సరే దీనికి సంబంధించి వాళ్ళని ఏమాత్రం సెకండ్ కూడా ఆలోచించకుండా అరెస్ట్ చేసి బొక్కలు వేసే తప్ప దీనికి అడ్డుకట్టపడేటువంటి అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేటువంటి అంశాలకు సంబంధించి, అదేవిధంగా తమ నాయకుడికి సంబంధించినటువంటి ప్రతిష్టను దెబ్బతీసే క్రమంలో వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు ఒకటొకటి బద్దలవుతున్నటువంటి క్రమంలో దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజాలు చెప్పాలి ప్రజలకు, ఆ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా వీళ్ళు తీసుకోవాలి. కానీ దీంట్లో ఎందుకని వీళ్ళు మౌనంగా ఉన్నారనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి.